హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్‌ని ఏ మెథడ్‌లో కట్ చేసుకున్నా సరే, సైడ్ జాయింట్లు స్టిచ్ చేసేటప్పుడు మాత్రం మీకు ఈ చంక దగ్గర ఎలాంటి లూజులు కానీ, ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా కుదరాలి అంటే, ఈ సైడ్ జాయింట్లు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్‌ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. చూడండి, మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. చూసారా, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 33 ఇంచులు. ఇప్పుడు ఈ 33 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 33 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే, ఫస్ట్ అయితే టేప్‌ని 33 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 33 ఇంచుల్లో సగం వస్తుంది. 33 ఇంచుల్లో సగం వచ్చేసి 16.5 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్‌ని 16.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 33 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 33 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8.25 ఇంచులు. ఇప్పుడు ఈ 8.25 ఇంచుల్ని ఫస్ట్ అయితే మనం ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్‌గా 8.25 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఈ కాజా పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 8.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆది బ్లౌజ్లో నుంచి నడుము లూజుని కొలుచుకునేటప్పుడు కాజా పట్టీని కొలవలేదు కాబట్టి ఇక్కడ కూడా మనం కాజా పట్టీని వదిలేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని 8.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ ని తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ ని కూడా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్ కి చంక లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ లో నుంచి చంక లూజ్ ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా, మనకి ఎంత వచ్చింది? 8.25 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 8.25 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్ గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి 8.25 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్ గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూసారా, మనకి రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి ఇలా పాద వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మనకి జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్ గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం కింది వైపున బ్యాక్ పార్ట్ కి అలాగే ఫ్రంట్ పార్ట్ కి రెండింటికి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్ తో ఇంకొక 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచ్చెస్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా మనం రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపును కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనం బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకున్నా సరే మనకి చంక దగ్గర ఎలాంటి లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ బాడీకి అద్దినట్లుగా కుదరాలి అంటే సైడ్ జాయింట్లు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.